హాయ్ అండి, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. సో ఈ రోజు టాపిక్ వచ్చేసరికి దేని గురించి అంటే జావాలోని కంట్రోల్ స్టేట్మెంట్స్ అనమాట. సో ఈ వీడియో మీరు పూర్తిగా చూసినట్లయితే అసలు కంట్రోల్ స్టేట్మెంట్స్ అంటే ఏంటివి, దానిలో ఎన్ని టైప్స్ ఉంటాయి అవన్నీ కూడా పక్కగా క్లారిటీ అయితే వస్తుంది. సో వీడియో స్టార్ట్ చేసే కన్నా ముందు ఈ వీడియోని ఇమీడియట్గా లైక్ అయితే చేయండి. సో ఫస్ట్ వచ్చేసరికి కంట్రోల్ స్టేట్మెంట్స్ అనేది మనము మూడు విధాలుగా తీసుకోవచ్చు అనమాట. ఒకటి వచ్చేసరికి డెసిషన్ మేకింగ్, రెండోది వచ్చేసరికి లూపింగ్, అండ్ వచ్చేసరికి జంపింగ్. సో డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్స్, లూపింగ్ స్టేట్మెంట్స్ అండ్ అదేవిధంగా జంపింగ్ స్టేట్మెంట్స్ అని చెప్పేసి తీసుకోవచ్చు. అయితే డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్స్ని మీరు కండిషనల్ స్టేట్మెంట్స్ అని చెప్పొచ్చు, అండ్ అదేవిధంగా సెలక్షన్ స్టేట్మెంట్స్ అని కూడా చెప్పొచ్చు. సో లూపింగ్ స్టేట్మెంట్స్ని మీరు ఇటరేటివ్ స్టేట్మెంట్స్ అని కూడా చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా మనం అయితే చెప్పుకుంటాము. అయితే డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్స్ అంటే ఏం లేదు, సింపుల్గా మన లైఫ్లో ఏదైతే డెసిషన్ తీసుకుంటున్నామో కండిషన్ని బేస్ చేసుకొని సేమ్ అదే విధంగా అలానే ఉంటుంది అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అందరి లైఫ్లో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా. సో ఇక్కడ ఏమవుతుందంటే ఏదైనా ప్రాబ్లం వస్తే మనం ఏం చేస్తాం, దాన్ని సార్ట్అవుట్ చేస్తాం ఎలా, ఒక డెసిషన్ తీసుకొని లైక్ ఇలా చేయాలా వద్దా అని చెప్పేసి. సేమ్ అదేవిధంగా ప్రోగ్రామటికల్గా కూడా నీకేమైనా ప్రాబ్లం ఉంటే నువ్వేం చేస్తావంటే కండిషన్స్ రాసి నువ్వు దాన్ని డెసిషన్ మేకింగ్ చేసి నువ్వు సాల్వ్ అయితే చేస్తావు. సో డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్స్ వచ్చేసరికి మనకి ఇన్ని విధాలుగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే ఇఫ్ స్టేట్మెంట్లో వచ్చేసరికి మనకి ఇఫ్ ఉంటుంది, ఇఫ్ ఎల్స్ ఉంటుంది, నెస్టెడ్ ఇఫ్ ఉంటుంది, అండ్ అదేవిధంగా ఇఫ్ ఎల్స్ ఇఫ్ ఉంటుంది అనమాట. సో ఇవాళ మనం ఈ కంప్లీట్ చేసినట్టయితే ఇఫ్ స్టేట్మెంట్ అయితే కంప్లీట్ అయితే అయిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ స్విచ్ స్టేట్మెంట్ అయితే ఉంటుంది అనమాట. ఒకవేళ ఇవన్నీ కంప్లీట్ చేస్తే మనకి డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్స్ అయితే కంప్లీట్ అయిపోతుంది. అండ్ లూపింగ్ స్టేట్మెంట్స్ మనం తెలుసుకోవాలనుకుంటే సింపుల్గా చూడండి, మనకి వైల్ ఉంటుంది, డూ వైల్ ఉంటుంది, ఫర్ ఉంటుంది. లూపింగ్ స్టేట్మెంట్స్ అంటే ఏంటంటే నువ్వు ఎప్పుడైనా ఏదైనా ప్రోగ్రామ్ని మల్టిపుల్ టైమ్స్ రన్ చేయాలనుకుంటే నువ్వు అప్పుడు ఏం చేస్తావంటే లూపింగ్ అనేది యూస్ చేస్తావు. దాన్ని బట్టి నీకు ఏమవుతుందంటే టైం సేవ్ అవుతుంది, అండ్ అదేవిధంగా నీకు ఏమవుతుందంటే ఫాస్ట్ అవుట్పుట్స్ అయితే వస్తాయి అనమాట. సో దీని గురించి ఇంకా డెప్త్గా ఒక్కొక్కటి సపరేట్గా క్లాసెస్ తీసుకుంటాను. అంటే ఇప్పుడు డెసిషన్ మేకింగ్ సపరేట్గా చెప్తాను, అండ్ లూపింగ్ సపరేట్ చెప్తాను, అండ్ జంపింగ్ సపరేట్ చెప్తాను అనమాట. సో జంపింగ్ అంటే ఏం లేదు, మన ఫ్లో ఎగ్జిక్యూషన్ అయ్యే టైంలో కొన్ని యూజ్ చేస్తాం అనమాట. లైక్ బ్రేక్ చేయమని చెప్పి, కంటిన్యూ చేయమని చెప్పి, రిటర్న్ చేయమని చెప్తాము. సో వాటిని మనము జంపింగ్ స్టేట్మెంట్స్ అయితే చెప్తాం అనమాట. సో ఓన్లీ వీటి గురించి ఇప్పుడు నేమ్స్ మాత్రమే చెప్పినా కదా. సో ఇక్కడ సపరేట్ వీడియోస్ చేసి వాటి గురించి నేను కోడ్ కూడా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో ఫస్ట్ థింగ్ వచ్చేసరికి డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్స్లో మనం డిస్కస్ అంటే ఇఫ్ కండిషన్ ఉంటుంది, ఇఫ్ ఎల్స్ ఉంటుంది, ఇఫ్ ఎల్స్ ఇఫ్ ఉంటుంది, అండ్ అదేవిధంగా నెస్టెడ్ ఇఫ్ ఉంటుంది, స్విచ్ ఉంటుంది అని చెప్పినాం కదా. ఒక్కొక్క దాని గురించి ఇప్పుడైతే మాట్లాడుతాం. సో సింపుల్గా మీకు డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కండిషనల్ స్టేట్మెంట్స్ అర్థం కావాలంటే ఫస్ట్ ఒక చిన్న ఎగ్జాంపుల్ అయితే చెప్తాను, దాన్ని తీసుకొని మీకు ఏవైతే క్లారిటీ అయితే ఇస్తాను అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏం చేస్తున్నారు, మీకు అందరికీ కూడా బిర్యానీ తినాలని ఉంది, ఓకే. సో ఉంది కాబట్టి ఫస్ట్ ఏం చేస్తారు, మీరు మీకు కావాల్సిన మీ దగ్గర ఉన్న ఫుడ్ డెలివరీ యాప్ అనేది ఓపెన్ చేస్తారు. ఇట్ మే బి జొమాటో ఆర్ స్విగ్గీ, ఓకే. సో ఏం చేస్తారు, మీకు కావాల్సిన హోటల్లో ఉందా లేదా అని చెక్ చేస్తారు. సో ఒకవేళ ఉంటేనే మీరు ఏం చేస్తారు, ఆర్డర్ పెడతారు, లేకపోతే ఆల్టర్నేటివ్ వేరే హోటల్ కూడా మీరైతే చూసుకొని ఆర్డర్ అయితే పెట్టుకుంటారు కదా. సేమ్ అదే విధంగా ఇక్కడ ఫస్ట్ ఇఫ్ కండిషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకే. సో మనకి సింటాక్స్ ఎలా ఉంటుంది అంటే ఇఫ్ కండిషన్కి ఇఫ్ కండిషన్ మనం ఓపెన్ చేస్తాము, బ్రాకెట్స్ క్లోజ్ చేస్తాము, మధ్యలో స్టేట్మెంట్ రాస్తాం అనమాట. అయితే నువ్వు ఇక్కడ గుర్తుపెట్టుకో, నువ్వు ఎప్పుడైతే ఇఫ్ కండిషన్ రాసినావో ఏమైతుందంటే ఇఫ్ కండిషన్ ట్రూ అవుతేనే ఇఫ్ లోని స్టేట్మెంట్లు ఎగ్జిక్యూట్ అవుతాయి, లేకపోతే ఎగ్జిక్యూట్ కావు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నిన్నాక ఏం చెప్పినా, నీకు బిర్యానీ తినాలని ఉంది, కానీ నీకు కావాల్సిన కండిషన్ నీకు కావాల్సిన హోటల్లో ఉంటేనే నీకేమవుతుందంటే నువ్వు బుక్ చేసుకుంటావు, లేకపోతే బుక్ చేసుకో, ఓకే. సేమ్ అదే విధంగా ఇఫ్ కండిషన్ అనేది వర్క్ అవుతుంది. సో సింటాక్స్ ఎలా ఉంటుందంటే ఇఫ్ కండిషన్ స్టేట్మెంట్స్, నీకు ఈ కండిషన్ ట్రూ అవుతేనే ఈ స్టేట్మెంట్ ప్రింట్ అవుతుంది, లేకపోతే ప్రింట్ అవ్వదు, ఓకేనా. సేమ్ అదే విధంగా ఇఫ్ ఎల్స్ గురించి మాట్లాడదాం. సరే, ఇప్పుడు నువ్వు బిర్యానీ ఆర్డర్ చేద్దామని అనుకున్నావు, ఓకే, కానీ నీ హోటల్లో ఫర్ ఎగ్జాంపుల్ లేదనుకోండి. సో ఏం చేస్తావు, ఇఫ్ కండిషన్ ఉందా లేదా, బిర్యానీ ఉందా లేదంటే లేదు, లేకున్నప్పుడు ఏమవుతుంది, కండిషన్ అనేది ఫాల్స్ అయిపోతుంది. సో కానీ నీకు తినాలని ఉంది, బట్ నువ్వు ఏం చేస్తావు, ఇమీడియట్ గా ఆల్టర్నేట్ గా నీకు ఏదైతే నియర్ బై ఉందో అది బుక్ చేసుకుంటావు. సో అదేంటంటే ఎల్స్ అనమాట. సో ఎల్స్ కి నీకు కండిషన్ ఉండదు, అంటే నీకు ఒకవేళ ఇఫ్ కండిషన్ ట్రూ అవుతేనే ఇఫ్ లోని స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది, లేకపోతే ఎల్స్ లోని స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే నీకు ఒకవేళ బిర్యానీ ఉంటేనే నువ్వు ఆ హోటల్ నుంచి బుక్ చేస్తావు, లేకపోతే బుక్ చేయవు. నువ్వేం చేస్తావు అంటే ఆల్టర్నేట్గా నియర్ బై ఉంటే అది చూసుకుంటావు. సేమ్ అదే విధంగా అనమాట. అయితే ఇప్పుడు నీకు ఇంకో డౌట్ రావచ్చు, బ్రో ఇప్పుడు నాకు బిర్యానీ తినాలని ఉంది, ఓకే, నాకు కావాల్సిన హోటల్లో లేదు, బట్ నా దగ్గర ఇంకొక హోటల్ కూడా ఉంది,
అది కూడా చెక్ చేసుకోవాలి నేను. అంటే ఇప్పుడు నీ దగ్గర 2 ఓటర్లు ఉన్నాయి, ఓకే, 2 ఓటర్లు ఉన్నాయి. సో ఆ 2 ఓటర్లో నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ఫస్ట్ ఇఫ్ కండిషన్ చెక్ చేసుకున్నావు ఆ ఓటర్లో ఉందా లేదా అని చెప్పేసి. ఒకవేళ ఉంటే వెల్ అండ్ గుడ్, నీకు స్టేట్మెంట్ అయితే వస్తుంది. లేకపోతే ఇఫ్ కండిషన్లో నీకు ఏమైతే ఆ ఓటర్లో లేదు, నీకు ఇంకొక ఓటర్ కూడా కావాలి. అప్పుడు ఏం చేస్తావు, నువ్వు ఎల్స్ ఇఫ్ అనే కండిషన్ యూజ్ చేస్తావు. అంటే నాకు పలానా ఒక హోటల్లో ఉందా అంటే ఉంటే ఆర్డర్ చేస్తావు, లేదు అంటే కాదు ఇంకొక హోటల్లో ఉందా లేదా అనేది ఇంకో కండిషన్ పాస్ చేస్తావు చూడు, అదేంటంటే ఇఫ్ ఎల్స్ ఇఫ్. ఓకేనా. సో ఇక్కడ ఇఫ్ ఎల్స్ ఇఫ్ కూడా లాస్ట్ కి ఆల్టర్నేట్ గా ఉన్నా లేకపోయినా నువ్వేం చేస్తావు, ఏం చేస్తావు, నీకు ఎల్స్ రాస్తావు. అంటే నీకు ఆటోమేటిక్ గా నీకు ఒకవేళ ఇక్కడ నువ్వు అనుకున్న 2 హోటల్లో ఈ హోటల్లో లేదు, ఈ హోటల్లో లేదు అంటే నీకేమవుతుంది, లాస్ట్ లో నీ ఆల్టర్నేటివ్ అయితే ఇంటి పక్కన ఉందో అది తీసుకుంటావు అనమాట. ఓకేనా. సేమ్ అదే దీని ఏమంటామంటే ఇఫ్ ఎల్స్ ఇఫ్ అనమాట. సో ఇఫ్ ఎల్స్ ఇఫ్ లో ఏముంటదంటే ఫస్ట్ ఇఫ్ కండిషన్ చెక్ చేసుకుంటుంది. ఇఫ్ కండిషన్ ట్రూ అవుతేనే ఇఫ్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. లేదు ఇఫ్ కండిషన్ ట్రూ కాలేదు అప్పుడు నీకు ఏమైందంటే ఇఫ్ కండిషన్ ఫాల్స్ అవుతే ఇమీడియట్ గా వచ్చేసరికి అంటే ఎల్సిఫ్ లోకి వస్తుంది. ఎల్సిఫ్ లోకి వచ్చి అక్కడ కండిషన్ చెక్ చేసుకుంటుంది. కండిషన్ చెక్ చేసుకుని అక్కడ కండిషన్ ట్రూ అవుతేనే దానిలోని స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. లేకపోతే ఏమైందంటే ఆటోమేటిక్ గా ఎల్స్ లోకి వచ్చేస్తుంది. ఎల్స్ లోకి వచ్చేసి నీకు ఏమైందంటే అవుట్పుట్ అయితే ప్రింట్ చేసేస్తుంది అనమాట. ఇదేంటంటే ఇఫ్ ఎల్స్ ఇఫ్ అనమాట. ఇది జావాలో. అండ్ ఈ విధంగా మనం అయితే మాట్లాడుకోవచ్చు. సింపుల్ గా గుర్తుపెట్టుకోండి, కండిషనల్ స్టేట్మెంట్స్ అంటే నీకు కండిషన్ ట్రూ అవుతేనే దానిలో ఉన్న స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతాయి, లేకపోతే ఎగ్జిక్యూట్ కావు. ఓకేనా, సింపుల్. నెక్స్ట్ వచ్చేసరికి నెస్టెడ్ ఇఫ్. నెస్టెడ్ ఇఫ్ అంటే ఏంటంటే సింపుల్ గా గుర్తుపెట్టుకోండి, ఇఫ్ లోపల ఇంకొక ఇఫ్. ఓకే. సో ఇది ఎట్లా ఎగ్జాంపుల్ చెప్పొచ్చో చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వేం చేస్తావంటే బిర్యానీ ఆర్డర్ పెట్టుకున్నావు. సో బిర్యానీ ఆర్డర్ పెట్టుకున్న తర్వాత నీ కండిషన్ ఏంటి, అది నీకు మటన్ బిర్యానీ అవైలబుల్గా ఉందా లేకపోతే చికెన్ బిర్యానీ అవైలబుల్గా ఉందా. సో ఆ 2 కండిషన్ చెక్ చేసుకోవాలి కదా. సో నువ్వేం చేస్తావు అంటే ఫస్ట్ ఇఫ్ కండిషన్ రాస్తావు. ఇఫ్ కండిషన్ బిర్యానీ అవైలబుల్గా ఉందా లేదా నాకు కావాల్సిన హోటల్లో. ఒకవేళ ఉంటే ఇంకో కండిషన్ రాస్తావు లోపల. ఓకే, ఇంకో కండిషన్ ఏం రాస్తావు, నాకు అది మటన్ ఉందా బిర్యానీ లైక్ మటన్ ఉందా లేకపోతే చికెన్ ఉందా ఇంకో కండిషన్ రాసుకుంటావు. సో దానికి ఏమవుతుంది, ఈ 2 ఫుల్ఫిల్ అవుతేనే నీకు ఏమైంది అంటే నీకు కావాల్సిన అవుట్పుట్ అయితే వస్తుంది కదా. సేమ్ అదే విధంగా ఎలా ఉంటుందంటే ఇక్కడ ఫస్ట్ అంటే నీకు ఫస్ట్ బిర్యానీ ఉంటేనే కదా చికెన్ మటన్ అనేది నువ్వు దాని తర్వాత టెస్ట్ చేసుకోవాల్సింది. అయితే ఇక్కడ ఏంటంటే సింపుల్ గా ఫస్ట్ ఈ కండిషన్ ట్రూ అవ్వాలి. కండిషన్ ట్రూ అయిన తర్వాత దీని లోపలికి వెళ్ళిన తర్వాతకి అప్పుడు కండిషన్ చెక్ చేసుకుంటుంది. సో ఫస్ట్ ఈ కండిషన్ ట్రూ అవుతేనే దాని లోపలికి వెళ్తుంది, లేకపోతే లోపలికి వెళ్ళదు. ఒకవేళ ఫస్ట్ కండిషన్ ఫాల్స్ అయింది అనుకోండి, ఆటోమేటిక్ వచ్చేసరికి ఎల్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇదేంటంటే నెస్టెడ్ ఇఫ్. ఇఫ్ లోపల ఇంకొక స్టేట్మెంట్ రావడం అనమాట. అంటే ఒక కండిషన్ రాసిన తర్వాత ఆ కండిషన్ ట్రూ అవుతేనే ఇంకో కండిషన్ చెక్ చేసుకోవాలి లోపల. సో ఇదనమాట గుర్తుపెట్టుకోండి. నెస్టెడ్ ఇఫ్ ఇఫ్ ఎల్స్ ఇఫ్ డిఫరెన్స్ ఉంటుంది. ఓకేనా. ఎందుకంటే ఇఫ్ కండిషన్ ఫాల్స్ అవుతేనే ఏమవుతుందంటే ఈ కండిషన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇది అట్లా కాదు, ఇఫ్ కండిషన్ ట్రూ అవుతేనే లోపల ఉన్న స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇదేంటంటే మనకి నెస్టెడ్ ఇఫ్. ఓకేనా. నెక్స్ట్ వచ్చరికి స్విచ్. స్విచ్ అంటే సింపుల్ గా ఏముంటదంటే ఈ విధంగా సింటాక్స్ ఉంటుంది. స్విచ్ అనేది మనకు ఒకటి నార్మల్ కీవర్డ్ ఉంటుంది, ఎక్స్ప్రెషన్ ఉంటుంది, కేస్ 1 కేస్ 2 కేస్ 3 అని చెప్పేసి బ్రేక్ డిఫాల్ట్ అని చెప్పేసి ఉంటుంది. అయితే నువ్వు ఒకవేళ ఇక్కడ ఎక్స్ప్రెషన్ ఇచ్చినావు అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ స్విచ్ అనేది 2 అని ఇచ్చినావు అనుకో, నీకేమవుతుందంటే నీకు చెక్ చేస్తాను అనమాట. కేస్ 1 2 ఉందా లేదా, లేదు. కేస్ 2 ఉంది, అయితే ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది, నీకు బ్రేక్ అయిపోతుంది. డిఫాల్ట్ అనేది నీకు ఎగ్జిక్యూట్ అయిపోతుంది. అంటే ఏంటంటే నీ సింపుల్ గా నువ్వైతే ఇక్కడ ఎక్స్ప్రెషన్ ఇచ్చినావో ఆ ఎక్స్ప్రెషన్ బేస్ చేసుకుని నీకు మల్టిపుల్ స్టేట్మెంట్స్ చెక్ చేసుకుని దానికి కావాల్సిన అవుట్పుట్ అయితే నీకు ప్రింట్ అవుతుంది. ఇది నీకు ప్రాక్టికల్ గా చూపిస్తే అర్థమవుతుంది థియరిటికల్ కన్నా. ఓకేనా. సో నువ్వు ఒకవేళ ఈ విధంగా ఇఫ్ ఎల్స్ నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ ఇఫ్ స్విచ్ గా నేర్చుకున్నట్లయితే నీకు కండిషనల్ స్టేట్మెంట్స్ అయితే కంప్లీట్ అవుతాయి. సో ఇవి నేను ప్రాక్టికల్ ఓరియంటెడ్ గా ఇప్పుడు చూపిస్తాను. నెక్స్ట్ క్లాసెస్ లో వచ్చేసరికి లైక్ లూపింగ్ స్టేట్మెంట్స్ అదే విధంగా జంపింగ్ స్టేట్మెంట్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కంటెంట్ నచ్చినట్లయితే ఇమీడియట్ గా వీడియో లైక్ చేయండి అండ్ ల్యాప్టాప్ ఓపెన్ చేసి పెట్టుకొని ప్రాక్టికల్ పార్ట్ చేసేద్దాం. హాయ్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు టాపిక్ వచ్చేసరికి దేని గురించి అంటే జావా కంట్రోల్ స్టేట్మెంట్స్. ఓకేనా. సో జావా కంట్రోల్ స్టేట్మెంట్స్ గురించి డిస్కస్ చేసిన తర్వాతకి మనం కండిషనల్ స్టేట్మెంట్స్ గురించి డిస్కస్ చేద్దాం ప్రాక్టికల్గా. సో ఫస్ట్ కంట్రోల్ స్టేట్మెంట్స్ అంటే ఏదో చూద్దాం. ఓకేనా. సో సింపుల్గా ఈ కంట్రోల్ స్టేట్మెంట్స్ అనే పేరులోనే ఉంది, అంటే జావా లైక్ ప్రోగ్రామ్ ఫ్లోని కంట్రోల్ చేస్తుందని చెప్పేసి. ఓకేనా. అయితే ఈ కంట్రోల్ స్టేట్మెంట్స్ లేకుండా మీరు ఎటువంటి జావా కోడ్ మీరు బిల్డ్ చేయాలంటే చాలా కష్టం. ఓకేనా. అయితే ఇక్కడ మనకి ఎన్ని టైప్స్ ఆఫ్ కంట్రోల్ ఫ్లో స్టేట్మెంట్స్ ఉన్నాయంటే దర్ ఆర్ 3 టైప్స్ ఆఫ్ కంట్రోల్ ఫ్లో స్టేట్మెంట్స్ ఉన్నాయి మనం థియరీలో డిస్కస్ చేసినట్లయితే. అయితే ఇక్కడ ఫస్ట్ వచ్చేసరికి డెసిషన్ మేకింగ్ అని చెప్పిన, మీకు అదేవిధంగా సెలెక్షన్ అని చెప్పిన, అండ్ కండిషనల్ మేకింగ్ స్టేట్మెంట్స్ కూడా చెప్పిన.
ఓకే, దానిలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అంటే డెసిషన్ మేకింగ్లో మీరు డిఫరెంట్ టైప్స్ చూస్తే 4 విధాలుగా అయితే మీకు ఉంటుంది అనమాట. ఒకటోసరికి ఈ స్టేట్మెంట్, రెండోసరికి ఈ ఫెల్ స్టేట్మెంట్, ఇంకోటిసరికి ఈ ఫెల్స్ ఇఫ్ ల్యాడర్ అని చెప్తాము. ల్యాడర్ ఇస్ నథింగ్ బట్ స్టెప్ బై స్టెప్ అని చెప్పేసి, అదేవిధంగా నెస్టెడ్ ఇఫ్ స్టేట్మెంట్ అని చెప్పేసి చెప్తాం. సో వీటి గురించి మనం థియరీలో డిస్కస్ చేసినాం. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసరికి స్విచ్ స్టేట్మెంట్ కూడా ఉంటుంది అనమాట. సో ఒకవేళ మనము ఇక్కడ ఉన్న ఈ యొక్క 5 కంప్లీట్ చేస్తే మనకి కండిషనల్ స్టేట్మెంట్స్ కంప్లీట్ అయిపోతాయి. ఓకే, ఇఫ్ స్టేట్మెంట్ ఒకటి, అండ్ అదేవిధంగా ఈ ఫెల్ స్టేట్మెంట్, ఈ ఫెల్స్ ఇఫ్ ల్యాడర్, నెస్టెడ్ ఇఫ్ స్టేట్మెంట్, స్విచ్ స్టేట్మెంట్. ఓకేనా, సో ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి మనం డిస్కస్ అయితే చేద్దాము. సో కొంచెం కిందికి వెళ్తే నేను కండిషన్ స్టేట్మెంట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ తీసుకొని వచ్చాను, అది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఓకేనా, కండిషన్ స్టేట్మెంట్. సో కండిషన్ స్టేట్మెంట్ అంటే సింపుల్గా ఏంటి, మీకు ఆల్రెడీ చెప్పినా కదా, మన లైఫ్లో చాలా కష్టాలు వస్తాయి. ఏ కష్టం వచ్చినా కూడా మనం ఏం చేస్తామంటే లైక్ ఏదో ఒక డిసిషన్ అనేది తీసుకుంటాం బేస్డ్ ఆన్ మన ఒక కండిషన్ని బట్టి కదా. సో ఇక్కడ కూడా మీకు చాలా టాస్కులు చేయాల్సి వస్తుంది, చాలా వర్క్స్ చేయాల్సి వస్తుంది, లేకపోతే మీకు కావాల్సిన చాలా రిక్వైర్మెంట్స్ చేయాల్సి వస్తుంది. ఓకేనా, సో అన్ని రిక్వైర్మెంట్స్కి నువ్వు లైక్ ఒక డిసిషన్ తీసుకోవాలంటే నువ్వు కండిషనల్ స్టేట్మెంట్స్ అయితే యూజ్ చేస్తావు. ఓకేనా, దానికోసం మనం డిసిషన్ మేకింగ్ స్టేట్మెంట్స్ కూడా చెప్పినాము. ఇందాక చెప్పినట్లే ఇఫ్ స్టేట్మెంట్, ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్, ఇఫ్ ఎల్స్ ఇఫ్ ల్యాడర్, నెస్టెడ్ ఇఫ్ స్టేట్మెంట్ అని చెప్పేసి తీసుకున్నాం. ఓకేనా, ఇది నెక్స్ట్ వచ్చేసరికి ఫస్ట్ నార్మల్ సింపుల్ ఇఫ్ స్టేట్మెంట్ గురించి చూద్దాం. నార్మల్ సింపుల్ అంటే ఇది లేదు, నార్మల్గా ఇఫ్ స్టేట్మెంట్ ఇఫ్ కండిషన్గా పనిచేస్తుంది అని చెప్పేసి. ఫస్ట్ ఇఫ్ స్టేట్మెంట్ అంటే ఏంటి, అక్కడ మీకు ఆల్రెడీ థియరీలో చెప్పినా, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం, జాగ్రత్తగా అయితే వినండి. ఓకేనా, it is a most basic statement among all control flow statements in Java. It evaluates a Boolean expression and enables the program to enter a block of code if the expression evaluates to true. నార్మల్గా ఇఫ్ స్టేట్మెంట్ అనేది చాలా సింపుల్ బేసిక్ స్టేట్మెంట్ అనమాట జావాలో. ఇది ఏం చేస్తుందంటే ఇఫ్ స్టేట్మెంట్ నీకు కండిషన్ ట్రూ అవుతే, అంటే ఒక బూలియన్ ఎక్స్ప్రెషన్ నీకు కండిషన్ ట్రూ అవుతేనే మాత్రమే ఇఫ్లో స్టేట్మెంట్లు ఎగ్జిక్యూట్ అవుతాయి, లేకపోతే ఎగ్జిక్యూట్ కావు అని చెప్పేసి చెప్తున్నాం అనమాట. సో ప్రతి దానికి సింటాక్స్ అనేది నేర్చుకోవాలని చెప్పాను కదా. సింటాక్స్ అనేది ఈ విధంగా ఉంది, చూడండి జాగ్రత్తగా. సింటాక్స్ ఏ విధంగా ఉంది, ఇఫ్ కీవర్డ్ ఉంది, కండిషన్ ఉంది. ఓకేనా, నీకేమవుతుంది, ఈ ఇఫ్ స్టేట్మెంట్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుందని చెప్పాను, ఎగ్జిక్యూట్స్ వెన్ కండిషన్ ఈజ్ ట్రూ. నీకు కండిషన్ ట్రూ ఉంటేనే ఇఫ్ రన్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతాయి, లేకపోతే ఇఫ్ రన్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ కావు. మీకు ఆల్రెడీ ఇక్కడ చెప్పాను అనమాట, మీకు బిర్యానీ ఆర్డర్ పెడితే, ఓకే, బిర్యానీ ఆర్డర్ పెడితే ఆ బిర్యానీ అనేది ఒకవేళ అక్కడ అవైలబుల్గా ఉంటేనే మీకు బిర్యానీ అనేది డెలివరీ వస్తుంది, లేకపోతే డెలివరీ రాదు. ఓకేనా, సో ఇది ఇఫ్ కండిషన్. దానికి సంబంధించిన ఒక కోడ్ అయితే ఉంది, ఆ కోడ్ అయితే మీకు తీసుకొని నేను నీట్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేయడానికి అయితే ప్రయత్నిస్తాను. సో సింపుల్గా విఎస్ కోడ్లో వెళ్ళేసి ఒక ఫైల్ అయితే క్రియేట్ చేసుకున్నాను కదా, ఈ కంట్రోల్స్ డాట్ జావా అని చెప్పేసి తీసుకున్నాను. మనం ఒక క్లాస్ అయితే క్రియేట్ చేద్దాం. ఓకే, క్లాస్ మనకి ఇప్పుడు కంట్రోల్స్ ఉంది కాబట్టి కంట్రోల్స్, ఓకే, కంట్రోల్స్, ఓకే, ఇది తీసుకున్నాను, సింపుల్గా క్లాస్ క్రియేట్ చేసుకున్నాను. సో దాని తర్వాత ఏం చేస్తానంటే బ్రేసెస్ తీసుకుంటాను. ఓకే, ఓపెన్ చేసి క్లోజ్ చేసుకున్నాను. నెక్స్ట్ ఏంటి మనకున్నది పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్. ఓకే, సో ఈ విధంగా నాకైతే వచ్చిందనమాట. ఓకేనా, సో మీరు అందరూ కూడా కన్ఫ్యూజ్ అవ్వకండి, రన్ అండ్ డీబగ్ అని చెప్పేసి. ఇది నేను ఎక్స్టెన్షన్ పెట్టుకున్నాను కాబట్టి నాకు స్పీడ్ లైక్ సజెషన్ అయితే చేస్తుంది కోడ్. ఓకే, సో యాక్చువల్గా ఇప్పుడు కూడా ఇక్కడ పేస్ట్ చేసేసాను సింపుల్గా. ఓకే, సో ఇక్కడ ఏం తీసుకున్నాను నేను అంటే సింపుల్గా ఎక్స్ అనే వేరియబుల్ తీసుకున్నాను, దానిలో 10 స్టోర్ చేసుకున్నాను. వై అనే వేరియబుల్ తీసుకున్నాను, దానిలో 12 స్టోర్ చేసుకున్నాను. ఎక్స్ అనేది ఇంటి వేరియబుల్, వై అనేది ఇంటి వేరియబుల్. ఓకేనా, సో నేను ఇఫ్ కండిషన్ సింటాక్స్ చూడండి ఎలా ఉంటుంది. ఇఫ్ కండిషన్, ఆ కండిషన్ ట్రూ అవుతే ఇఫ్ రన్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతాయి, లేకపోతే ఎగ్జిక్యూట్ కావు. ఓకే, సో నేనేం చేసిన ఇఫ్ లోపల ఒక కండిషన్ రాసుకున్నా. ఏమైనా కండిషన్ రాసుకున్నా, ఎక్స్ ప్లస్ వై గ్రేటర్ దెన్ 20 అని చెప్పిన. ఎక్స్ ప్లస్ వై అనేది గ్రేటర్ దెన్ 20 అంటే ఫస్ట్ ఎక్స్ ప్లస్ వై ఎంతనో చూద్దాం. ఓకే, ఎక్స్ ప్లస్ వై ఎంత, నార్మల్గా 10 ప్లస్ 12 ఎంత, 22. 22 గ్రేటర్ దెన్ 20. కండిషన్ ట్రూ ఆఫ్ ఫాల్సా, ట్రూ. సో ఇఫ్ కండిషన్ ట్రూ అవుతే అంటే ఏంటి, మనకు ట్రూ కదా. ఇప్పుడు ఇఫ్ కండిషన్ ట్రూ అవుతే
ఆటోమేటిక్గా ఈఫ్లోని స్టేట్మెంట్ అనేది మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది అని చెప్పిన. సో ఏముంది స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వడానికి, ఎక్స్ ప్లస్ వై ఈజ్ గ్రేటర్ దెన్ 20 అని చెప్పేసి ఉంది. సింపుల్ అంతే. ఇప్పుడు మనం ఒకసారి రన్ చేసేది చూద్దాము. సో అవుట్పుట్ ఏమో సో చూద్దాం. ఓకేనా. సో ఇక్కడ మన కంపైల్ చేద్దాం. ఫస్ట్ జావా సి కంట్రోల్స్ డాట్ జావా రన్ చేసిన. ఓకే. సో నాకు కంపైల్ అయితే అయిపోయింది, ఎట్లాంటి ఎర్రర్ అయితే రాలేదు. సో జావా కంట్రోల్స్ అని చెప్పేసి చేసి రన్ చేసిన. సింపుల్గా చూడండి, ఎక్స్ ప్లస్ వై ఈజ్ గ్రేటర్ దెన్ 20 అని చెప్పేసి చెప్పింది అనమాట. సో ఈ విధంగా నేను సింపుల్ ఇఫ్ కండిషన్ అయితే రన్ అయితే చేసుకుంటాను. ఓకేనా. సో ఇది ఈ విధంగా ఉంటుంది. ఇది ఇలానే పక్కకైతే పెట్టేసి కామెంట్లో పెట్టేసుకుందాము. సో నెక్స్ట్ ఇంకో దాని గురించి కూడా డిస్కస్ చేద్దాము. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి, మనకి నార్మల్ ఇఫ్ స్టేట్మెంట్ అయిపోయింది. ఇప్పుడు ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ ఎలా పనిచేస్తుందో చూద్దాం. సో ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ ఎలా పనిచేస్తుందంటే, if else statement, the if else statement is an extension to the if statement which uses another block of code, else block. The else block is executed if the condition of the if block is evaluated as false. సింపుల్, ఏం లేదు. ఇఫ్ ఎల్స్ అనేది ఏంటి అంటే, నీ యొక్క ఇఫ్ కండిషన్కి ఇది ఒక ఏంటి ఎక్స్టెన్షన్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అంటే లైక్ ఇఫ్కి నువ్వు ఇంకొక ఎక్స్టెన్షన్ రాసుకోవాలంటే ఎల్స్ రాసుకుంటావు. తప్పకుండా ఇఫ్ రాస్తే ఎల్స్ రాసుకోవడానికి మీరు ప్రయత్నించండి. ఓకేనా. సో ఏం చేస్తుందంటే, ఇది ఇఫ్ కండిషన్ ఫాల్స్ అవుతే అప్పుడే నీకేమవుతుందంటే నీకు ఎల్స్లో ఉన్న కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే. సింటాక్స్ చూడండి, మీకు అర్థమవుతుంది. ఇఫ్ అనేది కీవర్డ్, కండిషన్. ఇఫ్ కండిషన్ ట్రూ అవుతేనే ఇఫ్ లోన్ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ ఇఫ్ కండిషన్ అనేది ఫాల్స్ అవుతే ఏమవుతుంది అంటే ఎల్స్ లోని స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. నేను రాసిన అందుకోసమే ఎగ్జిక్యూట్స్ వెన్ కండిషన్ ఈజ్ ఫాల్స్. ఓకేనా. సో ఇక్కడ ఇఫ్ కండిషన్ ట్రూ అవుతేనే ఇఫ్ లోన్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. లేకపోతే ఇఫ్ కండిషన్ ఫాల్స్ అవుతే మీకు ఏమవుతుంది అంటే ఎల్స్ లోన్ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకేనా. అంటే ఏంటి నేను చెప్పాలనుకున్నదంటే, నువ్వు ఇప్పుడు బిర్యానీ తినాలి అని అనుకున్నావు. ఓకే. సో ఇప్పుడు ఏంటి, నీకు ఫర్ ఎగ్జాంపుల్ బావర్చీలో తినాలని ఉంది బిర్యానీ. ఓకే. బావర్చీలో బిర్యానీ దొరుకుతుంది ఈరోజు అంటే ఇఫ్ కండిషన్ ట్రూ అవుతేనే నీకు బావర్చీ నుంచి ఆర్డర్ అయితే వస్తుంది. ఓకేనా. ఒకవేళ ఇఫ్ కండిషన్ ట్రూ కాకపోతే నువ్వేం చేయాలి అంటే తప్పనిసరిగా ఇంట్లో చేసిన పప్పు మాత్రమే తినాలి. ఎల్స్ అంటే ఇఫ్ కండిషన్ ట్రూ అవుతేనే ఇఫ్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇఫ్ కండిషన్ ట్రూ కాకపోతే ఎల్స్ అనేది మీకు ప్రింట్ అవుతుంది. సింపుల్. ఓకేనా. సో దీని కోడ్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి అయితే క్లారిటీ అయితే వస్తుంది, చూద్దాం. ఓకేనా. సింపుల్గా ఇది కూడా కాపీ చేసుకున్నాను, ఇక్కడ పేస్ట్ చేసి మీకు అయితే ఎగ్జిక్యూట్ అయితే చేస్తున్నాను. ఓకే. మిగతా ఎందుకు కామెంట్ పెట్టారంటే మళ్ళీ అవి అవుట్పుట్స్ వచ్చి మనం డిస్టర్బ్ చేస్తాయి. ఓకేనా. డన్. సో సింపుల్గా ఎక్స్ అనే వేరియబుల్ 10 స్టోర్ చేసుకున్నాను, వై అనే వేరియబుల్ 12 స్టోర్ చేసుకున్నాను. ఇక్కడ ఏం రాస్తున్నాం, కండిషన్. ఇఫ్ కండిషన్ ఏం రాసినాం, ఎక్స్ ప్లస్ వై లెస్ దెన్ 10 అన్నాం. కండిషన్ ట్రూ ఆ ఫాల్స్? కండిషన్ ఫాల్స్. ఎందుకంటే 22 అనేది లెస్ దెన్ 10 అని చెప్తున్నాను నేను. అదేంటి మనకి ఫాల్స్ కదా, కండిషన్ ట్రూ కాదు. అంటే ఏంటి, ఇఫ్ కండిషన్ ఫాల్స్ అయితే ఆటోమేటిక్గా ఎల్స్లోకి వచ్చేస్తుంది. ఎల్స్లోకి వచ్చేసినప్పుడు ఎల్స్లో ఉన్న స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఏముంది ఎల్స్లో స్టేట్మెంట్, ఎక్స్ ప్లస్ వై ఈజ్ గ్రేటర్ దెన్ 20 అని చెప్పేసి ఉంది. సో ఇదే విధంగా మనం చేసినట్టయితే మనకు అవుట్పుట్ అయితే వస్తుంది. అయితే ఒకసారి మనకి ఒకటి ఎక్స్ట్రాగా ఉంది, తీసేద్దాం. ఓకే. డన్. సో ఈ విధంగా అవుట్పుట్ అయితే వస్తుంది. ఇఫ్ కండిషన్ ట్రూ అవుతే ఇఫ్ లోన్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇఫ్ కండిషన్ ఫాల్స్ అయితే ఏమవుతుందంటే ఎల్స్లో ఉన్న స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకేనా. సో ఇది ఇన్ఫర్మేషన్. సో ఒకసారి రన్ చేసి అయితే చూద్దాము. మనకి అవుట్పుట్ ఏం రావాలి, యాజ్ పర్ ఇక్కడ ఉన్న కండిషన్ ప్రకారం ఎక్స్ ప్లస్ వై ఈజ్ గ్రేటర్ దెన్ 20 అని చెప్పాలి. ఎందుకంటే 22 కదా ఇక్కడ ఉన్నది. సో 22 కాబట్టి మనం ఏం చెప్పాలంటే 20 కన్నా గ్రేటర్ దెన్ అని చెప్పాలి. ఓకే. సో ఇక్కడ సింపుల్గా సేమ్ మళ్ళీ కంపైల్ చేసుకుంటున్నాను. దాని తర్వాతకి కంపైల్ చేసిన తర్వాతకి మళ్ళీ రన్ చేసుకుంటున్నాను. నాకు అవుట్పుట్ చూడండి, ఎక్స్ ప్లస్ వై ఈజ్ గ్రేటర్ దెన్ 20 అని చెప్పేసి వచ్చింది. సో ఇదేంటంటే ఇఫ్ ఎల్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఓకేనా. సో ఇది కూడా నేనేం చేద్దాం అనుకుంటున్నానంటే కామెంట్ అయితే పెడతాను. ఓకే. సింపుల్గా ఇది కూడా నేనేం చేద్దాం అనుకుంటానంటే కామెంట్ అయితే పెట్టేస్తున్నాను. డన్. సో ఇంతవరకు ఇవన్నీ కూడా డిస్కస్ చేసినాం కదా. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు మనకేముందంటే ఇఫ్ ఎల్స్ ఇఫ్ ల్యాడర్ అన్నమాట. అంటే ఇఫ్ తెలుసుకున్నాము, ఎల్స్ తెలుసుకున్నాము. ఇప్పుడు ఏంటంటే ఇఫ్ ఎల్స్ ఇఫ్ ల్యాడర్ అనమాట. సో ది ఎఫ్ ఎల్స్ ఇఫ్ స్టేట్మెంట్ కంటైన్స్ if statement followed by multiple else if statements.
సో ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే నువ్వు ఒకవేళ ఇఫ్ కండిషన్ యూస్ చేసుకొని ఒకటి ఎగ్జిక్యూట్ చేసినావు, ఓకేనా. కానీ నీకేమవుతుంది, ఎల్స్ ఇఫ్ కండిషన్లో నీకేమవుతుంది అంటే ఇక్కడ మల్టిపుల్ కండిషన్ రాసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను సింపుల్గా, ఇఫ్ కండిషన్ ఉంది, ఈ కండిషన్ సాటిస్ఫై కాకుంటే ఇంకో కండిషన్ వర్కౌట్ చేయాలి. ఆ ఇంకో కండిషన్ వర్కౌట్ చేస్తేనే నీకేమవుతుందంటే ఈ యొక్క ఎల్స్ ఇఫ్ అనేది పనిచేస్తుంది. సింపుల్ జనరల్ టర్మ్స్లో చెప్పాలంటే మళ్ళీ మనం బిర్యానీ స్టోరే తీసుకుందాం, ఓకేనా. సో మీకు బిర్యానీ తినాలని ఉంది, ఇక్కడ మీరు ఏమనుకున్నారంటే బావర్చిలో బిర్యానీ తినాలనుకున్నారు, ఇఫ్ కండిషన్, ఓకేనా. అయితే ఒకవేళ బావర్చిలో బిర్యానీ లేకపోతే ఇంతకుముందుకు ఏం చేశారు, ఎల్ స్టేట్మెంట్లో మీరు మీ యొక్క ఇంట్లో ఉన్న పప్పానం తిన్నారు, ఓకే, డన్. అయితే ఇప్పుడు ఏం చేస్తారంటే ఇంకో కండిషన్ పెట్టుకుంటారు, నేను బిర్యానీలో తినాల్సింది పక్కా కాబట్టి బావర్చిలో ఇఫ్ కండిషన్ బావర్చిలో బిర్యానీ లేకుంటే నేనేమంటున్నానంటే పక్కలో ఉన్న మేఫిల్లో బిర్యానీ తినాలని అనుకుంటున్నాను, ఓకే. అంటే ఏంటి, ఫస్ట్ ఈ కండిషన్ చెక్ చేసుకుంటుంది. ఇఫ్ కండిషన్ బావర్చిలో బిర్యానీ ఉందా, కండిషన్ ట్రూ అవుతే నీకు బిర్యానీ బావర్చి నుంచి ఆర్డర్ అయిపోతుంది. లేదు ఒకవేళ ఇఫ్ కండిషన్ బిర్యానీ అనేది లైక్ బావర్చిలో లేదు అంటే ఆటోమేటిక్గా ఆల్టర్నేట్ హోటల్కి వెళ్ళేసి ఏం చేస్తుందంటే ఇక్కడ మేఫిల్లో బిర్యానీ ఉందా లేదా చెక్ చేసుకుంటుంది. ఒకవేళ ఇది కూడా లేకుంటే ఏమవుతుందంటే ఎల్స్లోకి వెళ్ళేసి మనం ఆటోమేటిక్గా పప్పానం తినాల్సి వస్తుంది. లేదు అంటే ఇక్కడ ఉందనుకోండి మనం మేఫిల్ నుంచి ఆర్డర్ అయితే పెట్టుకోవచ్చు. సింపుల్గా ఏంటంటే ఇఫ్ కండిషన్ ట్రూ అవుతే ఇఫ్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇక్కడ ఒకవేళ ఇఫ్ కండిషన్ ఫాల్స్ అయితే ఎల్స్ ఇఫ్కి వస్తుంది, ఎల్స్ ఇఫ్ కండిషన్ చెక్ చేసుకుంటుంది. ఒకవేళ ఈ కండిషన్ ట్రూ ఉంటే దానిలో స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. లేకపోతే ఏమవుతుందంటే సింపుల్గా వచ్చేసరికి మనకి ఈ రెండు ఫాల్స్ అవుతే ఇక్కడ వచ్చేసరికి మనకి ఏమవుతుందంటే ఎల్స్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది సింపుల్గా, ఓకేనా. సో దీనికి సంబంధించిన కోడ్ అయితే ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. కొంచెం స్ట్రింగ్స్ అయితే యూజ్ చేస్తాను, స్ట్రింగ్స్ గురించి కూడా మాట్లాడుతూ ఉంటాను, చూస్తూ ఉండండి, ఓకేనా. సో సింపుల్గా ఇది కాపీ చేసుకుందాం, ఓకే. కాపీ చేసుకొని ఇక్కడ వచ్చి పేస్ట్ చేసుకుందాం. సో ఇక్కడికి వచ్చి పేస్ట్ చేసినాం, ఓకేనా, సింపుల్. సరే ఇక్కడ ఏ విధంగా తీసుకున్నాం చూడండి, స్ట్రింగ్ అనేది మనం కొత్తగా క్రియేట్ చేసినాం. స్ట్రింగ్ ఈజ్ నథింగ్ బట్ ఏంటంటే కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్. క్యారెక్టర్ అనేది మనం మాట్లాడినాం కదా, ఒక క్యారెక్టర్ ఉందని చెప్పేసి మల్టిపుల్ క్యారెక్టర్స్ ఉంటే మనం ఏమంటామంటే దాన్ని స్ట్రింగ్ అంటాం, ఓకే. ఒక స్ట్రింగ్ అయితే తీసుకున్నాం, స్ట్రింగ్ నేమ్ వచ్చేసరికి HYD, ఓకే, డన్. ఇప్పుడు ఏమంటున్నానంటే ఇఫ్ సిటీ ఈక్వల్ టు HYD, ఒకవేళ సిటీ అనేది HYD అవుతే ఏం ఎగ్జిక్యూట్ కావాలి, కండిషన్ ట్రూ అవుతే సిటీ ఈజ్ HYD చెప్పాలి, ఓకే. ఎల్స్ ఇఫ్ సిటీ ఈక్వల్ టు వైజాగ్, అప్పుడు ఏం చెప్పుకోవచ్చు, సిటీ ఈజ్ వైజాగ్ అని చెప్పుకోవచ్చు. ఒకవేళ ఎల్స్ ఇఫ్ కూడా రాస్తాం, సిటీ ఈక్వల్ టు బెంగళూరు అవుతే సిటీ ఈజ్ బెంగళూరు అని చెప్తాం. ఎల్స్ లాస్ట్కి ఏంటంటే లాస్ట్కి మనకి ఏదైతే ఉందో ఆ సిటీ ప్రింట్ అయిపోతుంది. సో దీన్ని కొంచెం మాడిఫై చేసి మనం రాయడానికి ట్రై చేద్దాం, ఓకే. సిటీ ఈజ్ HYD, ఓకే. వీ కెన్ ఈట్ బిర్యానీ అగైన్, ఓకే. Then city is Vizag, we can go to beach, okay. It's a city is Bangalore, okay. Next is city is Bangalore kabatti we can go to Mall Road, okay. So adi like last వచ్చేసరికి else వచ్చేసరికి మనం రాసుకుందాం, ఏదైనా సిటీ కాకుండా మనం రాసుకుందాం. There is no city, ఓకే, సింపుల్. ఇప్పుడు కండిషన్ ట్రూ అవుతే ఒకవేళ HYD కండిషన్ ట్రూ అవుతే ఏమవుతుంది, HYD ఉంటుంది కాబట్టి సిటీ ఈజ్ హైదరాబాద్, వీ కెన్ ఈట్ బిర్యానీ అని చెప్పి అవుట్పుట్ వస్తుంది, ఓకే. చెక్ చేద్దాం, అన్నిటికీ కండిషన్ చెక్ చేసుకుంటూ పోదాం, ఓకే. సింపుల్గా వెళ్ళి కంపైల్ చేస్తున్నాను, కంపైల్ అయితే మనకు అయిపోయింది, అవుట్పుట్ కూడా చెక్ చేద్దాం, ఓకే. సిటీ ఈజ్ హైదరాబాద్, వీ కెన్ ఈట్ బిర్యానీ అని చెప్పేసి వచ్చింది. సరే, అయితే ఇప్పుడు నేను కండిషన్ అనేది ఇది ఫాల్స్ చేయడానికి ట్రై చేస్తాను. చూడండి ఇక్కడ సిటీ ఏం చేస్తున్నానంటే కండిషన్ అనేది నేను ఇక్కడ వైజాగ్ ఇస్తున్నాను, ఓకే, వైజాగ్ ఇస్తున్నాను. సో వైజాగ్ ఇస్తే ఇప్పుడు ఏమవుతుంది అంటే చూడండి ఇఫ్ కండిషన్ చెక్ చేసుకుంటుంది. ఇఫ్ కండిషన్ చెక్ చేసుకొని వైజాగ్ ఈక్వల్ టు HYD అంటే రెండు సేమా అంటే కాదు. సో ఆటోమేటిక్గా ఏమవుతుందంటే ఇఫ్ కండిషన్ ఫాల్స్ అయ్యి నీకు ఎల్సిఎఫ్లోకి వస్తుంది. వైజాగ్ ఈక్వల్ టు వైజాగ్ ఎస్ కండిషన్ ట్రూ అయితే అప్పుడు ఏమొస్తుంది నీకు సిటీ ఈజ్ వైజాగ్, వీ కెన్ గో టు బీచ్ అని చెప్పేసి అవుట్పుట్ అయితే వస్తుంది. ఒకసారి రన్ అయితే చేసి చూద్దాం, ఓకేనా. సేమ్ అదేవిధంగా కంపైల్ అయితే చేస్తున్నాను. కంపైల్ చేసిన తర్వాతకి రన్ కూడా చేసాను. చూడండి సిటీ ఈజ్ వైజాగ్, వీ కెన్ గో టు బీచ్ అని చెప్పేసి వచ్చింది అనమాట, ఓకేనా, సింపుల్. సరే, ఇప్పుడు నాకు ఏ సిటీ కాదు, నేను ఏదో ఒక సిటీ రాస్తున్నాను. ఏ సిటీ రాస్తున్నాను అంటే సింపుల్గా నేను
బాయ్ అని చెప్పేసి రాస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు సిటీ ఈక్వల్ టు అంటే ముంబై ఈక్వల్ టు హైదరాబాద్, కండిషన్ ఫాల్స్. ముంబై ఈక్వల్ టు వైజాగ్, కండిషన్ ఫాల్స్. ముంబై ఈక్వల్ టు బెంగళూరు, కండిషన్ ఫాల్స్. దెన్ ఏమవుతుంది నాకు ఆటోమేటిక్గా దేర్ ఈజ్ నో సిటీ అని చెప్పేసి అవుట్పుట్ వస్తుంది. ఒకసారి రన్ చేసి అయితే చూద్దాం. ఓకే, సింపుల్గా మనము కంపేర్ అయితే చేసినాము. కంపేర్ అయిన తర్వాతకి అవుట్పుట్ చెక్ చేసుకుంటే దేర్ ఈజ్ నో సిటీ అని చెప్పేసింది అనమాట. సింపుల్ ఇంతే. ఓకే, సో దీన్ని మనం ఏం చెప్పుకోవచ్చు అంటే సింపుల్గా మనం అయితే మాట్లాడినాము ఇందాక, ఇఫ్ ఎల్స్ ఇఫ్ లాడర్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. మల్టిపుల్ ఎల్స్ ఇఫ్ అయితే తీసుకోవచ్చు ఒక ఇఫ్ కండిషన్ తీసుకున్న తర్వాతకి. ఓకే, ఎన్నో తీసుకోవచ్చు ఎల్స్ ఇఫ్ మీ ఇష్టం. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి నెస్టెడ్ ఇఫ్ స్టేట్మెంట్ అనమాట. The if statement can go contain if else statement inside another if or if else statement అని చెప్పేసి చెప్తున్నాం. ఏం లేదు, నెస్టెడ్ ఇఫ్ ఒక స్టేట్మెంట్ లోపల ఇంకొక స్టేట్మెంట్ అంటే ఇఫ్ స్టేట్మెంట్ లోపల ఇఫ్ స్టేట్మెంట్ రాస్తే దాన్ని నెస్టెడ్ ఇఫ్ అంటాం. అంతే, సింపుల్, ఏం లేదు. ఓకే, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సింపుల్ చూడండి, కండిషన్ చెక్ చేయండి, సింటాక్స్ ఎలా ఉంటుందో. ఇఫ్ కండిషన్, దానిలోని స్టేట్మెంట్ రాసినాము. ఇఫ్లో ఒక ఇఫ్ ఉంది, గుర్తుపెట్టుకోండి. మీరు ఇక్కడ ఒకసారి ఈ యొక్క నేను పెట్టిన వే చూడండి, వే ఆఫ్ సింటాక్స్ చూడండి ఎలా పెట్టాను. నేను దీన్ని స్ట్రేట్గా పెట్టలేదు, దీన్ని స్ట్రేట్గా పెట్టింటే అది వేరే అవుతుండే. స్ట్రేట్గా పెట్టకుండా ఇఫ్ లోపల ఇఫ్ పెట్టిన. ఓకే, ఇఫ్ లోపల ఇఫ్ పెట్టినా కాబట్టి ఇఫ్ కండిషన్ ట్రూ అవుతేనే ఇఫ్ ఇక్కడ లోపల ఉన్నది ఇఫ్ అనేది వర్కౌట్ అవుతుంది, లేకపోతే వర్కౌట్ కాదు. సో మళ్ళీ ఏం చేసినా ఒకవేళ ఇఫ్ కండిషన్ ఫాల్స్ అయితే ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మళ్ళీ ఇక్కడ ఎల్స్కి వచ్చేస్తుంది. ఓకేనా, అట్లా గుర్తుపెట్టుకోండి. సో దీని గురించి కూడా నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను కోడ్, చాలా జాగ్రత్తగా వినండి. సో సింపుల్గా తీసుకుంటాను. ఓకే, మీరు ఇవన్నీ కూడా ప్రాక్టీస్ చేస్తూ చూడాలన్నమాట. ఓకేనా, మీరు డైరెక్ట్గా ఏదో నేను చెప్తే సినిమా చూసినట్లు చూస్తే నో యూస్. ఓకే, సో ఇదైతే కామెంట్ అయితే పెట్టుకుందాం. కామెంట్ పెట్టుకొని నెస్టెడ్ ఇఫ్ గురించి అయితే మాట్లాడదాం. సింపుల్గా నెస్టెడ్ ఇఫ్ అయితే వచ్చింది. సరే, ఏ ఈక్వల్ టు 10 అని చెప్పేసి తీసేసుకున్నాను. ఓకే, అంటే ఏ అనే వేరియబుల్ 10 అనేది స్టోర్ చేసినాం, బి ఈక్వల్ 20 అని చెప్పేసినాం, బి అనే వేరియబుల్ 20 స్టోర్ చేసుకున్నాం. ఏ ఈక్వల్ టు 10 అనమాట. ఓకే, ఏ ఈక్వల్ టు 10 అంటే కండిషన్ ట్రూ అవుతుంది. ఓకే, దీన్ని ఏమంటాం, అవుటర్ ఇఫ్ కండిషన్ అంటాం, ఇది ఇన్నర్ ఇఫ్ కండిషన్ అంటాం. ఓకే, ఈ కండిషన్ ట్రూ అవుతేనే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది, ఈ కండిషన్ ట్రూ కాకపోతే ఎగ్జిక్యూట్ కాదు. ఓకేనా, సింపుల్గా గుర్తుపెట్టుకోండి. అయితే ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే సింపుల్గా ఇప్పుడు చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఇఫ్ కండిషన్ ట్రూ అవుతేనే ఇఫ్ లోన్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది కాబట్టి దీని లోపలికి వచ్చి ఇక్కడ ఉన్న ఇఫ్ స్టేట్మెంట్ కూడా ఎగ్జిక్యూట్ అవుతుంది. లేదు అంటే ఏమవుతుంది అంటే దీనికి ఒక ఎల్స్ రాసుకోవచ్చు మనం. ఓకే, దీనికి ఒక ఎల్స్ రాసుకోవచ్చు. ఓకే, సేమ్ అదే విధంగా ఇక్కడ ఉన్నది కాపీ పేస్ట్ చేసుకుందాం, టైం ఎందుకు వేస్ట్ చేయాలి. ఓకే, వెయిట్ మినిట్. యా, సో దీనికి కూడా ఒక ఎల్ స్టేట్మెంట్ అనేది మనం రాసుకోవచ్చు. ఓకే, సో డన్. ఓకే, ఐఎమ్ అవుట్ సైడ్ అని చెప్పి రాసుకుంటాం. ఓకే, ఐఎమ్ అవుట్ సైడ్ అని చెప్పి తీసుకున్నాం. ఓకే, ఇది దేనికి తెలుసు, ఇది అవుటర్ కెల్స్ అని చెప్పి తీసుకోవచ్చు. ఓకే, అయితే అవుటర్ కెల్స్ రాసుకున్నాము, ఇన్నర్ కెల్స్ కూడా రాసుకోవచ్చు అంటే రాసుకోవచ్చు. ఏంటది, ఐఎమ్ ఇన్ సైడ్. ఓకే, సింపుల్, ఐఎమ్ ఇన్ సైడ్. ఓకే, సింపుల్గా ఈ విధంగా రాసుకున్నాను. ఇప్పుడు చూడండి, సింపుల్గా చూడండి. ఇఫ్ కండిషన్ ట్రూ అవుతే ఇఫ్ లోన్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతాయి కాబట్టి ఈ కండిషన్ కూడా చెక్ చేసుకొని అప్పుడు నీకు అవుట్పుట్ అయితే వస్తుంది. యాక్చువల్గా ఇప్పుడు కండిషన్ ఉంది, ట్రూ ఉంది. సో ఇది కూడా చెక్ చేసుకుంటుంది, ఇది కూడా ట్రూ ఉంది కాబట్టి పైథాన్ లెవెన్ అవుట్పుట్ అయితే వస్తుంది. ఒకసారి చూద్దాం. ఓకే, దాని తర్వాతకి వేరే మల్టిపుల్ వేస్లో నేను ట్రై చేసి చూపిస్తాను. సో కంపైల్ అయితే చేసిన. సో దాని తర్వాతకి మళ్ళీ ఒకసారి రన్ చేస్తే పైథాన్ లెవెన్ అయితే నాకు అవుట్పుట్ అయితే వచ్చింది. సరే, ఇప్పుడు నేను కావాలని కండిషన్ని ఫాల్స్ చేస్తాను. ఎలా చేస్తా, ఏ ఈక్వల్ టు 20 అంట. ఇప్పుడు ఏమవుతుంది, ఈ కండిషన్ ఫాల్స్ అయింది కాబట్టి ఈ ఎఫ్లోకి వెళ్ళదు, డైరెక్ట్గా దీని కింద ఎంత స్ట్రేట్గా ఉందో ఈ ఎస్లోకి వచ్చేసి ఐఎమ్ అవుట్ సైడ్ అంటుంది. చూద్దాం ఒకసారి. ఓకే, సో సింపుల్గా వెళ్ళి ఇక్కడ కంపైల్ చేసి చూద్దాం. ఓకే, కంపైల్ చేసిన తర్వాతకి రన్ చేసి చూడండి, ఐఎమ్ అవుట్ సైడ్ అని చెప్పేసి వచ్చింది. ఓకేనా, నెక్స్ట్ సరే అవుట్ సైడ్ వచ్చింది కాబట్టి నేను ఈ కండిషన్ని ట్రూ చేస్తా అండ్ ఏం చేస్తా అంటే ఈ కండిషన్ని ఫాల్స్ చేస్తా. అంటే ఈ కండిషన్ ట్రూ ఉండి దీని లోపలికి వచ్చిన తర్వాత ఈ కండిషన్ ఫాల్స్ అయితే ఏమైంది, మళ్ళీ దీని కింద ఉన్న ఆల్టర్నేట్ ఎల్స్లోకి వస్తుంది, ఐఎమ్ ఇన్సైడ్ ఓన్లీ అని చెప్పేసి రావాలి. ఓకే, నేను లోపలే ఉన్నాను అని చెప్పాలి. ఓకే, డన్. సో ఇక్కడికి వెళ్ళి నేను రన్ చేసినట్లయితే డన్.
ఓకే. సో ఇప్పుడు సింపుల్గా రన్ చేస్తే ఐఎమ్ ఇన్సైడ్ ఓన్లీ అని చెప్పేసి వచ్చింది. ఓకేనా, సింపుల్ అంతే. అంటే ఏంటి, ఇప్పుడు నేను చెప్పాలనుకునేది ఏంటి మీకు అంటే సింపుల్గా ఇఫ్ కండిషన్ ట్రూ అవుతే నెస్టెడ్ ఇఫ్లో లోపల ఉన్న ఇఫ్ కండిషన్ కూడా చెక్ చేస్తుంది. ఆ ఇఫ్ కండిషన్ ట్రూ అవుతే ఇఫ్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది, లేదు అంటే ఆటోమేటిక్గా ఆ లోపల ఉన్న ఎల్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. లేదు అంటే ఫస్ట్ ఇఫ్ కండిషన్ ఫాల్స్ అయితే ఆటోమేటిక్గా ఎల్స్లో వచ్చి నీకు పడిపోయి ఎల్ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సింపుల్. ఇదేంటంటే నెస్టెడ్ ఇఫ్ అనమాట. ఓకే, ఇంతవరకు మనము మొత్తము కండిషన్ స్టేట్మెంట్స్ అనేది ఇఫ్లో సంబంధించింది కంప్లీట్ చేసేసాము. ఇప్పుడు మన దగ్గర ఉన్నది ఏంటంటే స్విచ్ కేస్. ఓకే, స్విచ్ కేస్. సో స్విచ్ కేసు మనం ఇంట్లో స్విచ్ వేసినట్లే ఉంటుంది చూడండి. ఓకే, సింపుల్గా ఫస్ట్ కొంచెం థియరీ ఉంటుంది, థియరీ గురించి మాట్లాడతాం, దాని తర్వాతకి ప్రాక్టికల్ పార్ట్ కూడా చూసేద్దాం. సో దానికన్నా ముందు దీన్ని కామెంట్ పెట్టేసుకుందాం. ఓకే, సో కామెంట్ అయితే పెట్టేసా, కొంచెం స్పేస్ ఇచ్చుకొని మనం థియరీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఫస్ట్ స్విచ్ కేస్ అనేది ఏంటో తెలుసుకుందాం. ఓకే, ద స్విచ్ కేస్ in Java is used to select one of many code blocks for execution. స్విచ్ కేస్ అనేది జావాలో ఎందుకు పనిచేస్తుంది అంటే నీకు జావాలో మల్టిపుల్ బ్లాక్స్ ఉంటే దానిలోకి వెళ్ళి కరెక్ట్ బ్లాక్ని పిక్ చేసి ఎగ్జిక్యూట్ చేయడం కోసం నీకు స్విచ్ కేస్ అనేది పనిచేస్తుంది. సరే, అయితే స్విచ్ కేస్లో ఏముంటుందో చూద్దాం. ఫస్ట్ సింటాక్స్ చూద్దాం. ఓకే, స్విచ్ కేస్ ఎక్స్ప్రెషన్ కేస్ 1, కేస్ 2 అండ్ డిఫాల్ట్, ఇట్లా సింటాక్స్ ఉంది. సరే, ఏముంది సింటాక్స్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ పైన గోర్ చెక్ చేసుకుంటే అర్థమైపోతుంది. డిఫాల్ట్ కీవర్డ్ అనేది కనిపించింది. ఏంటి డిఫాల్ట్ కీవర్డ్ అంటే ద కీవర్డ్ ఈజ్ యూజ్డ్ టు స్పెసిఫై ది కోడ్ ఎగ్జిక్యూటెడ్ వెన్ ది ఎక్స్ప్రెషన్ డస్ నాట్ మ్యాచ్ ఎనీ టెస్ట్ కేస్. సింపుల్గా ఏమంటున్నామంటే నువ్వు ఇక్కడ ఏదో ఒక ఎక్స్ప్రెషన్ పెట్టినావు, ఏదో ఒక కండిషన్ పెట్టినావు, ఆ కండిషన్ అనేది కేస్ 1కు వర్కౌట్ కాలే, కేస్ 2కి వర్కౌట్ కాలే, అప్పుడు ఏమైందంటే ఆటోమేటిక్గా ఇక్కడ డిఫాల్ట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఏం రాసిన ఇక్కడ కోడ్ టు బి ఎగ్జిక్యూటెడ్ ఇఫ్ ఆల్ కేసెస్ ఆర్ నాట్ మ్యాచ్, సేమ్ లైక్ ఎల్స్ లాగా అనుకో. ఓకే, డన్. నెక్స్ట్ ఇంకా కొన్ని దీనికి సంబంధించిన ఒక 6 పాయింట్లు ఉన్నాయి. ఈ 6 పాయింట్లు కనుక మైండ్లో పెట్టుకుంటే అయితే మీరు ఏ ఇంటర్వ్యూలో అయినా స్విచ్ కేస్ గురించి ఆన్సర్ చేయగలుగుతారు. ఓకేనా, 2 cases కెనాట్ హ్యావ్ ది సేమ్ వాల్యూ అని చెప్పేసి చెప్తున్నాను అనమాట. నీకు 2 cases ఉంటే, ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ కేస్ 1 ఉందనుకోండి, కేస్ 2 ఉందనుకోండి, ఈ వాల్యూ అండ్ ఈ వాల్యూ అనేది సేమ్ ఉండకూడదు అని చెప్తున్నాడు. ఓకే, నెక్స్ట్ ఏం చెప్తుంటే డూప్లికేట్ కేస్ వాల్యూస్ ఆర్ నాట్ అలౌడ్ అన్నాడు. సేమ్ అదే, సేమ్ ఉన్నకుండా డూప్లికేట్ అన్నా కూడా సేమ్. అంటే ఈడ ఒకటే వాల్యూ రాసినాం అనుకో, ఏమవుతుంది నీకు ఈ కేసులో ఉన్న స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ కావాలా లేకపోతే ఈ కేసులో ఉన్న స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ కావాలనేది అర్థం కాదు. సో అట్లా రాయకూడదు అని చెప్పేసి చెప్తున్నాడు. దాని దేర్ కెన్ బి 1 or n నెంబర్ ఆఫ్ కేసెస్ వాల్యూస్ ఫర్ స్విచ్ ఎక్స్ప్రెషన్. నీకు స్విచ్ కేసు తీసుకుంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా తీసుకుంటే ఒకటి కానీ అంతకన్నా ఎక్కువ కేసులు రాసుకోవచ్చు అని చెప్తున్నాడు. సరే, రాసుకుందాం. The case value must be of a switch expression type only. The case value must be a literal or constant. It does not allow variables. ఇక్కడ నువ్వైతే ఎక్స్ప్రెషన్ తీసుకుంటున్నావో అది నువ్వు ఎలా తీసుకోమంటున్నాడంటే నువ్వు వేరియబుల్స్ తీసుకోకు, ఓకేనా, కాన్స్టెంట్స్ కానీ లిటరల్స్ కానీ తీసుకోమని చెప్తున్నాడు. ఓకేనా, డన్. ఈచ్ కేస్ స్టేట్మెంట్ కెన్ హ్యావ్ ఏ బ్రేక్ స్టేట్మెంట్ విచ్ ఈస్ ఆప్షనల్. When control reaches to break statement, it jumps the control after the switch expression. If break statement is not found, it executes the next case. సింపుల్ గా ఏమంటుండంటే ఎవ్రీ కేస్ తర్వాతకి బ్రేక్ చేసుకో, ఎందుకంటే నీ కేసు కంప్లీట్ అయింది కాబట్టి. బ్రేక్ చేసుకోకుండా నువ్వు బ్రేక్ తీసేస్తే ఏమవుతుందంటే ఇంకో కేసు కూడా ఎగ్జిక్యూట్ చేయడానికి ట్రై చేస్తుంది. సో నువ్వు ఏ కేసుకి ఆ కేసుకి బ్రేక్ పెట్టుకో, బట్ బ్రేక్ అనేది ఆప్షనల్ అని చెప్తున్నాడు. ఓకేనా, అది. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ది కేస్ వాల్యూ కెన్ హ్యావ్ ఏ డిఫాల్ట్ లేబుల్ విచ్ ఈస్ ఆప్షనల్, సేమ్ ఇందాకనే. ఓకే, ఇది సింటాక్స్ అనమాట. ఏంటంటే ఇప్పుడు మనం ఇక్కడ కండిషన్ రాసుకుంటాం, ఏదో సంథింగ్ రాసుకుంటాం, దానికి ఇది మ్యాచ్ అవుతే అవుట్పుట్ వచ్చి బ్రేక్ అయిపోతుంది. మ్యాచ్ కాకపోతే ఏమవుతుంది అంటే ఇంకొక కేసు చెక్ చేసుకుంటాం, అది కూడా మ్యాచ్ కాకపోతే ఏమవుతుందంటే డిఫాల్ట్ అయితే ఎగ్జిక్యూట్ అవుతుంది, అంతే. ఓకే, సరే, ఇది కూడా కోడ్ తీసుకొని రన్ చేసి చూద్దాము, దీని కథ ఏందో చూద్దాము. ఓకేనా, సో కొంచెం పైకి వెళ్ళి పని అయితే చేద్దాం. ఓకే, సో కోడ్ అయితే తీసుకుంటున్నాను. ఓకే, డన్. కాపీ అయితే చేసుకున్నాను. సో కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేయడానికి అయితే మనం ట్రై చేద్దాం. ఓకే,
సింపుల్ పేస్ట్ చేసేసిన. ఓకే, డన్. సో పైథాన్లో చెప్పి ఇలా ఒక కరెక్ట్ వేలో ఆర్గనైజింగ్ లేకపోతే చెప్పబుద్ధి కాదనమాట. అందుకే నేను స్ట్రక్చర్ సెట్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు. మీరు అనుకోవచ్చు ఎలా చేస్తే వస్తుంది అవుట్పుట్ అంటే, నాకు అలా అలవాటు అయిపోయింది. సో డిక్లేరింగ్ ఏ వేరియబుల్ ఫర్ స్విచ్ ఎక్స్ప్రెషన్. సింపుల్గా ఒక వేరియబుల్ తీసుకున్నాను. ఓకే, నువ్వు ఇందాకనే అన్నావు కదా బ్రో డైరెక్ట్ వేరియబుల్ ఇవ్వద్దంటే, ఇక్కడ నువ్వు ఈ విధంగా నెంబర్ ఈక్వల్ టు 20 అలా చేయకుండా ఒక వాల్యూ తీసుకోవచ్చు, ఒక కాన్స్టెంట్ తీసుకోవచ్చు. 20 అనేది ఒక కాన్స్టెంట్, అలా ఇవ్వచ్చు. ఓకే, సరే. నీ దగ్గర స్విచ్ అనేది 20 ఉంది అంటే ఏంటి నీకు అర్థం? నీ దగ్గర స్విచ్ బోర్డ్ ఉంది. ఓకే, స్విచ్ బోర్డ్లో నీకు కావాల్సింది ఫ్యాన్ కావాలి నీకు ప్రజెంట్. ఓకే, ఆ ఫ్యాన్ అనేది ఏంటి అంటే 20 అనే నెంబర్ ఒక ఫ్యాన్. ఓకే, సో ఏంటంటే నువ్వు ఇక్కడ ఏమైందంటే నీకు స్విచ్ బోర్డ్ క్లిక్ చేసుకుంటూ పోతా ఉంటే నీకు 20 అనేది ఫ్యాన్ ఎప్పుడైతే టచ్ అవుతుందో అప్పుడే ఫ్యాన్ వస్తుంది, లేకపోతే ఫ్యాన్ రాదు. సేమ్ అదే విధంగా ఇప్పుడు నువ్వు ఏం చేస్తున్నావు, ఒక కేసు చెక్ చేస్తున్నావు. కేస్ 10 అని చెప్పి ఇచ్చావు అనమాట. అంటే ఏంటి, ఇప్పుడు నెంబర్కి కేస్ 10కి సేమ్ ఉందా అంటే లేదు కాబట్టి ఏమవుతుంది, ఇది ఎగ్జిక్యూట్ కాదు. మళ్ళీ ఇప్పుడు వచ్చి ఇక్కడ చెక్ చేసుకుంటుంది. ఏమైనా చెక్ చేసుకుంటుంది, నెంబర్ అంటే 20కి కేసుకి సేమ్ ఉందా అంటే కండిషన్ సేమ్ ఉంది. సో ఆటోమేటిక్గా ఇక్కడ ఇది ఎగ్జిక్యూట్ అయితే అయిపోతుంది. ఓకే, సో ఏది కాకపోతే ఏమైందంటే మనకేమొస్తుందంటే లాస్ట్లో నాట్ ఇన్ 10, 20 or 30 అని చెప్తుంది. ఒకసారి ఎగ్జిక్యూట్ అయితే చేసి చూద్దాం, ఇప్పుడు అవుట్పుట్ ఏమొస్తుందో చూసి ఒక్కొక్కటి మనము డీబగ్ చేద్దాం. ఓకేనా, డన్. రన్ చేసిన దాని తర్వాత ఏం చేసిన అంటే అవుట్పుట్ అయితే 20 అయితే వచ్చింది. ఓకే, 20 కాబట్టి 20 వచ్చింది. ఇక నేను ఏం చేస్తా అంటే సింపుల్గా ఇక్కడ చేంజ్ చేస్తా. ఓకే, చేంజ్ చేసి ఏం చేస్తా అంటే ఫర్ ఎగ్జాంపుల్ 30 పెడతా. 30 పెడితే ఏమైందంటే ఈ కేసు ఎగ్జిక్యూట్ కాదు అండ్ ఈ కేసు ఎగ్జిక్యూట్ కాదు, ఈ కేసు అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. బ్రేక్ అనేది ఏం చేస్తుందంటే ఇక్కడ బ్రేక్ చేస్తుంది. ఓకేనా, సింపుల్గా అవుట్పుట్ ఏం రావాలి, 30 దగ్గర ఉన్న అని చెప్పేసి రావాలి. ఓకే, సింపుల్గా అంటే చెప్తుంది అనమాట కంపైల్ అని, 30 దగ్గర ఉన్న బాబు నన్ను అప్పటి నుంచి ఉరుకులాడిస్తున్నావు గంట నుంచి అని అనుకుంటుంది. ఓకేనా, సో రన్ చేసిన తర్వాతకి ఈ విధంగా మనం రన్ చేస్తే 30 దగ్గర ఉన్నా. సింపుల్. ఓకే, డన్. ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే ఏది లేదు ఇస్తా, 10, 20, 30 కదా, ఏం లేకుండా ఏం ఇస్తా అంటే 40 ఇస్తా. సో 40 అనేది మన దగ్గర ఏడలేదు కేసు. ఇక్కడ 40 లేదు, ఇక్కడ 40 లేదు అండ్ ఇక్కడ 40 లేదు, ఏది లేదు కాబట్టి నాట్ ఇన్ 10, 20 or 30 ఓకే అని చెప్పేసి రావాలి. ఎందుకంటే ఇది ఇప్పుడు ఈ కేసు వర్కౌట్ కాదు అండ్ ఈ కేసు వర్కౌట్ కాదు అండ్ ఈ కేసు కూడా వర్కౌట్ కాదు. సో వర్కౌట్ కావాలి కాబట్టి డిఫాల్ట్ అనేది ఎగ్జిక్యూట్ కావాలి, నాట్ ఇన్ 10, 20 or 30 అనేది అవుట్పుట్ రావాలి యాజ్ పర్ మనం అనుకున్న ప్రకారం అయితే. ఓకే, సరే. రన్ చేస్తే కంపైల్ మళ్ళీ చేసిన. ఓకే, మళ్ళీ రన్ చేస్తే చూడండి నాట్ ఇన్ 10, 20 or 30 అని చెప్పేసి అయితే వచ్చింది. సో ఇంతవరకు మనం ఏం డిస్కస్ చేసినామంటే కండిషనల్ స్టేట్మెంట్స్ మాత్రమే డిస్కస్ చేసినాము. సో నెక్స్ట్ మనం డిస్కస్ చేసేది ఏంటంటే లూపింగ్ స్టేట్మెంట్స్ అండ్ జంపింగ్ స్టేట్మెంట్స్ కూడా. సో కండిషనల్ స్టేట్మెంట్స్ అర్థమైతే నీకు నువ్వు ఇమ్మీడియట్గా వీడియోని లైక్ కొట్టు అండ్ సబ్స్క్రైబ్ బటన్ కూడా గట్టి కొట్టేసి, ఇట్లాంటి వీడియోస్ నీకు నేను 60 ఫ్రీ కోర్సులు పెట్టినా సింపుల్గా ప్లేలిస్ట్లోకి వెళ్ళి చెక్ చేయి, అక్కడ నీకు ఎవ్రీథింగ్ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసిన తెలుగులో. సో కంటెంట్ నచ్చింది కాబట్టి నువ్వు ఇమీడియట్గా మీ ఫ్రెండ్స్ గ్రూప్లో కూడా షేర్ చేసేసాయి. సో నెక్స్ట్ వీడియో వరకు వెయిట్ చేయి, నెక్స్ట్ వీడియోలో కూడా మనం చెలరేగిపోదాం. ఓకే, థ్యాంక్ యూ.